ముఖ్యంగా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకి నేను ఒక ప్రశ్న దలుచుకున్నాను. పెమ్మసాని గారు, కేంద్ర మంత్రి, పొన్నూరు ఎమ్మెల్యే గారు ఇక్కడ దగ్గరలోనే ఉన్నారు, ధూళిపాల నరేంద్ర గారు, మరి డైరెక్ట్ గా ఆ యొక్క సన్నివేశంలో గల్లా మాధవి గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే, వీళ్ళందరూ కలిసి ఒక కమ్మని కుట్ర వేశారు. అదన్నీ మాకు తెలుస్తున్నాయి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమిటి మీ ధైర్యం? నడిబొడ్డునున్నటువంటి ఒక కాపు నాయకుడు ఇంటి మీదకొచ్చి మీరు దౌర్జన్యం చేసి మేము చాలా ధైర్యవంతులం అని చెప్పాలనుకుంటున్నారు. మీ ధైర్యం రావడానికి కానీ, మీరు అధికారంలోకి రావడానికి కానీ కాపులు సహకరించలేదని నేను చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాను. మేము లేకుండా మీరు అధికారంలోకి వచ్చారా? గత 40 ఏళ్లుగా ఈ యొక్క అవమానాలు, ఈ యొక్క ఇబ్బందులు మాకు రంగా గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా మేము పడుతూనే వస్తున్నాం. మీరు ఎలక్షన్ టైంకి వస్తున్నారు, బర్తిలాడుతున్నారు, ఓట్లు వేయించుకున్నాక మా నెత్తి మీద ఎక్కి మీరు నాట్యం చేస్తున్నారు. వీటన్నిటికీ కూడా చరమగీతం పాడేటువంటి సమయం వచ్చింది. అంటే ఇక్కడ కుల ప్రస్తావన నేను తీసుకొచ్చానని చెప్పని మీరు తప్పుగా అనుకోవచ్చు. నేను ఏ పార్టీలో ఉన్నా కూడా ఎక్కడ కాపులకు ఇబ్బంది కలిగితే తప్పనిసరిగా స్పందిస్తాం. మేము మరిన్ని వీడియోస్ కోసం మన సిద్ధం స్టూడియోస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. జై జగనన్న.